పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సుబ్బలక్ష్మి బయోపిక్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది. కాంతారా బ్యూటీ ఈ బయోపిక్ లో నటిస్తారా? లేడీ పవర్ స్టార్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు అన్న విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. మనం కూడా డిస్కస్ చేసేద్దాం పదండి. మరి సౌత్ తో పాటు నార్త్ లో కూడా దూసుకుపోతున్న సాయి పల్లవి త్వరలోనే ఒక బయోపిక్ లో నటిస్తారంటూ ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కి సాయి పల్లవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారన్న టాక్ నడిచింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గ్యాప్ లో సాయి పల్లవి సంగీతం మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు అన్న విషయం వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి ప్లేస్ ని కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ రీప్లేస్ చేశారు అన్నది ఇండస్ట్రీ న్యూస్. సాయి పల్లవి బిజీగా ఉండడంతో కాల్ షీట్ కేటాయించలేకపోయారా, లేకుంటే లుక్ టెస్ట్ లో రుక్మిణి వసంత్ ది బెస్ట్ అనిపించారా అనే డిస్కషన్ కూడా గ్లామర్ వరల్డ్ లో షురూ అయిపోయింది. రుక్మిణి వసంత్ కాంతారతో క్లిక్ అయ్యారు. అంతకుముందు సప్తసాగరాలు దాటి సినిమా కూడా రుక్మిణికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా తారక్, నీల్ సినిమాలోనూ ఆమె నాయిక. అయితే కన్నడ ఇండస్ట్రీతో టచ్ ఉన్న సినిమాలతోనే ఇప్పటి వరకు ఆమె సక్సెస్ సాధించడం గమనించాల్సిన విషయం అంటున్నారు క్రిటిక్స్. అదర్ ఇండస్ట్రీస్ లో కంటెంట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు రుక్మిణి. దానికి తోడు ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవిని కాదని రుక్మిణిని తీసుకున్నారు అంటే రుక్మిణి మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా రుక్మిణి మీదే ఉంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.